కాస్త నెమ్మదిగా సిరిగిపోగలదు. ఏంటి నవీన్, ఇప్పటి వరకు ఒక్క ఆర్టిస్ట్ రాలేదు? ఒక్కడు ఫోన్ ఎత్తడు. ఏడు బాబు మావాడేడి? అదేంటి అంకుల్, మధ్యాహ్నం ఇంట్లోనే కదా పడుకొని ఉన్నాడు. నేను అదే అనుకున్నా, కానీ నిద్ర లేవగానే పిచ్చకినట్టు వెళ్ళిపోయాడేంటి? ఎక్కడికి రా అంటే చెప్పడు. నేను ఇప్పుడే వెళ్ళి తీసుకొస్తా. ఏంటో ఈ పిల్లలు, అర్థం కాదు సావదు. ఏంటి, నిన్న సరదాగా చెప్పాను అనుకుంటున్నావా? నిజంగానే చెప్తున్నా. ముందు నువ్వు బయటికి రా. పద, ఏం చేస్తున్నావు? నీకు అర్థమవుతుందా? నువ్వు వెళ్ళరా. నీలా కాదులేరా, నువ్వు వెళ్ళి నేను వస్తా. కోడితే దావడ పగిలిపో. దాగు. ఏంటి గొడవ? నాకు వెళ్ళమంటే వెళ్ళడు. మధ్యాహ్నం నుండి తలుపు కొడుతూనే ఉంటే మనిషికి ఎలా ఉంటుంది లోపల? నేను బాధ పెట్టాలని కాదు నేను తలుపు కొట్టేది. ఇలా 10 మంది కొట్టకుండా చూసుకుంటానని చెప్తున్నాను. అయినా నువ్వే అన్నావుగా ఇందులో నుంచి బయటకు రావాలనుకుంటున్నాను, రాలేకపోతున్నానని చెప్పి. పదరా రే. అందుకే నేనున్నాను అంటున్నాను. తప్ప రే పదరా పదరా రే. ఆగరా రే, మీ నాన్న వెయిట్ చేస్తున్నాడు రిహార్సల్స్ దగ్గర. రే, రిహర్సలే కదా, 5 నిమిషాలు లేట్ అయితే ఏమవ్వదు. నువ్వు వెళ్ళు, నేను వస్తా. రే, రమ్మ వాళ్ళమ్మ నాన్నతో ఇంటికి వచ్చింది. రేపు నాటకం అయిపోయిన తర్వాత ఊరు వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. బెట్లో నువ్వే గెలిచావురా. నువ్వు చెప్పిన దారిలోనే నేను ఉంటాను. ప్రామిస్. నీ దారిలో నువ్వుండు. లత, నిన్ను చివరిసారిగా అడుగుతున్నాను, నన్ను నమ్ముతున్నావా నమ్మట్లేదా? రే, రమాయమంద్ర ఎక్కువ చెప్తాను. బాబు నువ్వు అక్కడ కూర్చో, అమ్మ నువ్వు ఇక్కడ కూర్చో. ఇటు సైడ్ వాళ్ళు అందరూ వచ్చేసారు కదా? అంకుల్, ఇద్దరు ఫ్రెండ్స్ ఊరెళ్ళారు. మా దగ్గర పనిచేసే పాలేరుని తీసుకొచ్చాను. వీళ్ళు రేపు కూడా వస్తారు అంకుల్, షూర్. సరే వచ్చి కూర్చోండి. నీకేమైందిరా? రా కూర్చో. మీరు ఇప్పుడు వీళ్ళతో ప్రాక్టీస్ చేయించినా వేస్ట్ అండి. రేపు వీళ్ళలో సగం మంది కూడా రారు. అదేంటలా? రేపు మధ్యాహ్నం పంచాయతీ ఉంది. పంచాయతీయా? అసలే జనం దొరక సస్తున్నా, ఇప్పుడు మళ్ళీ సగం మందిని ఎతకాలా? ఇంతకీ ఏ సగం వస్తారు, ఏ సగం రారు? ఎవరూ రాకపోయినా రాకపోవచ్చు. ఇప్పుడు ప్రాక్టీస్ మీకు నాకా? సర్లేండి, రేపు సాయంత్రానికి కదా, ఎలాగోలా పోగేసుకుంటా. ఒకసారి అయితే చేద్దాం. బాబు మీరు ఇటు తిరగండి, మీరు ఇటు తిరగండి. అది ఇదిగో అందరూ వినండి. మీరంతా కృష్ణుడు బంధువులు. అరే శరత్, మీ వర్గం సాత్విక వర్గం అనుకోండి. ఇదిగో నర్సయ్య, మీరంతా కృతవర్మ వర్గం అనుకోండి. ఇరు వర్గాలు ఇప్పుడు మంచి జాతరలో ఉన్నారు. తాగి గెంతుతూ ఉన్నారు. కృష్ణుడు మీ ముందే ఉన్నాడు. అయినా మద్యం మత్తులో మీరు పిచ్చి పిచ్చిగా వాగుతున్నారు. ఏంటి అర్థమైందా? ఓకే అంకుల్.